హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విఆర్ఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు డేట్ చూసుకోవచ్చు. ఇది మన ఏప్రిల్ 1st అయితే రిలీజ్ అయితే అయిందనమాట. ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. జస్ట్ ఆర్డర్ మాత్రం ఇంతకుముందు మనకు ఆర్డర్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది. ఏప్రిల్ 1st అయితే మనకైతే దీనికి సంబంధించిన ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మనకి టోటల్గా కంప్లీట్గా మనకి 2 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతాయి. దీంట్లో మనకి ఫస్ట్ అయితే రిలీజ్ అయింది, సెకండ్ రిలీజ్ అవ్వగానే మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తాము. దీనికి సంబంధించిన ఫస్ట్ ఇంతకుముందు విఆర్ఓ ఎవరైతే పనిచేసి ఉంటారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది. దీంట్లో మనకి గ్రామపాలన ఆఫీసర్ విఆర్ఓ పాత ఏదైతే ఉందో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, అదైతే మనకు జీపీఓ గ్రామపాలన ఆఫీసర్గా అయితే చేశారనమాట. ఈ విఆర్ఓలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వీడియో అయితే చేశాను అనమాట. కామెంట్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. ఎవరైనా కంప్లీట్గా డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే క్లిక్ చేసి అయితే ఒకసారి అయితే చూసేయండి. దీంట్లో మనకి పోస్టులు చూసుకుంటే 10,954 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట గ్రామపాలన ఆఫీసర్కి సంబంధించినవి. దీనికి మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలంటే డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి, లేదా ఇంటర్వ్యూ తర్వాత 5 years విఆర్ఓ అయితే మన అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంతకుముందు విఆర్ఏలుగా ఎవరైతే పనిచేసి ఉంటారో వాళ్ళైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ మనం ఏప్రిల్ 16th వరకు అయితే అప్లికేషన్ డేట్ ఉంది. ఏప్రిల్ 16th లోపు అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎలా వేసుకోవాలనుకుంటే గూగుల్ ఫామ్ ఒకటి ఉంది. నేను దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఇస్తానమాట. క్లిక్ చేసి ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఆ ఫామ్ని అయితే ఫిల్ చేసి ఫిజికల్ సైన్డ్ కాపీ ఏదైతే ఉంటుందో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో అయితే మనం అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్కి సంబంధించి. దీనికి సంబంధించిన అపాయింట్మెంట్ చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. మనకు టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మనకైతే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకు ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీకు ఈ జాబ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా లేదని చెప్పేసి జస్ట్ చిన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మీకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ జీపీఓకి పోస్టుకు సంబంధించిన మనం వర్క్ అయితే చూసుకుంటే మనం అయితే విలేజ్ అకౌంట్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. విలేజ్ అకౌంట్స్ చూసుకోవాలి, అలాగే వేరే సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ జాబ్కి సంబంధించిన అయితే. అలాగే విలేజ్లో ఉండే లేక్స్ పాండ్స్ ఏవైతే ఉంటాయో ఎన్విరాన్మెంట్, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే ప్రొటెక్ట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. వాటికి సపోర్టివ్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీని తర్వాత ఇంకో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట, సెకండ్ నోటిఫికేషన్. అది ఇవి పాత వాళ్ళు ఎవరైతే పనిచేసారో వాళ్ళు విఆర్ఏలుగా వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 4,000+ వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. వాళ్ళకైతే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేనైతే మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే నోటిఫికేషన్ గురించి మీరు అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.